గణాలన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అని ఈ విధంగా ఒక్కొక్క నామంతో పిలుస్తూ ఉంటాము. చక్కగా ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాము. అదేవిధంగా గణపతి పూజ చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేయాలి. ఎలా చేయాలి అని అంటే మామూలుగా మనం మట్టి వినాయకుడిని తీసుకొస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదండి, మట్టి వినాయకుడినే. ఎందుకనంటే మనకి ఒక్కొక్క ధాతువుతో అంటే వెండితో, బంగారంతో, రాగితో ఈ విధంగా ఒక్కొక్క ధాతువుతో ఒక్కొక్కమైనటువంటి విశేషమైన ఫలితాలు చెప్పబడింది. ఈ ఫలితాలన్నీ ఉన్నటువంటిది ఎక్కడయ్యా అంటే మట్టి గణపతిలోనే ఉంది. కాబట్టి మట్టి గణపతినే పెడదాము, పర్యావరణాన్ని ప్రోత్సహిద్దాము. దాంతోపాటుగా స్వామి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలం అవుదాము. ఈ విధంగా మట్టి వినాయకుడికి పూజ చేసే ముందర పసుపు గణపతిని పూజ చేయడం. మనకి గణపతులు 32 రకాల గణపతులమ్మ. ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, ఈ విధంగా హరిద్రా గణపతి ఉన్నారు కదా. అదేవిధంగా ఈ హరిద్రా గణపతి పసుపుతో చేసేటటువంటి గణపతిని మనం పూజ చేస్తాం కదా. మొట్టమొదట ఆ గణపతి పూజ చేయాలి. ఎందుకంటే నీ పూజ చేయడానికి కూడా నువ్వు విఘ్నాలు లేకుండా ఉండాలి కదా మరి నాకు. అందుకని చెప్పి పసుపు గణపతి పూజ చేసి ఆ తర్వాత ఆయనకి 21 రకాలైనటువంటి పత్రులతో పూజ చేయటం. అదేవిధంగా గణపతికి అష్టోత్తరం చదవటం, అష్టోత్తరం చేసుకోవటం. ఇక 21 రకాల పత్రులు ఎందుకయ్యా అనంటే మనకి ఈ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఈ 21 పత్రులని అంటే ఏదో 100 రూపాయలు ఇచ్చారు, 200 ఇచ్చాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకున్నాము కాదు. మనకు చుట్టుపక్కల ఎంత దొరికితే అంతవరకు. ఎందుకని అంటే ఒక్కొక్క దాన్ని మనం ఇలా స్పృశించటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే స్వామివారి సహస్రనామాల్లో గనక మనం గమనించినట్లయితే ఔషధీపతయే నమః అనేటటువంటి నామాలు ఉంటుంది అందులో. అంటే ఔషధాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఇందులో ఉంటాయి కదా. కాబట్టి ఈయన ఔషధీపతయే నమః నామం ఉంది. సరే, ఈ 21 రకాల పత్రులని మనకి దొరికినంత వరకు చుట్టుపక్కల తీసుకుంటాం, మిగతా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం చక్కగా. ఆ తర్వాత స్వామివారికి చేసేటటువంటివి అన్నీ కూడా ఉండ్రాళ్ళు, మోదకాలు, ఆ తర్వాత పిండి వంటల్లో అంటే మనం గమనిస్తే కనుక మిగతా పండగల కంటే తేలికగా కాదు, అతి తేలికగా చేసుకునే పండగ ఏంటయ్యా అంటే వినాయక చవితి. చాలా తేలికగా. ఎందుకని ఏమడిగాడు ఆయన, ఇన్ని ఆవిరి మీద ఇన్ని ఉండ్రాళ్ళు చేసి పెట్టండి అర్రా, కుడుములు చేసి పెట్టండి అర్రా, మోదకాలు చేసి పెట్టండి, అన్నీ ఆవిరి మీద చేసేటటువంటివి కదా, అవి చేయండి అర్రా అని చెప్పాడు. ఎందుకని అంటే ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అని అనుకున్నాం కదా. కాబట్టి ఈ ఋతువుకు సంబంధించినటువంటి ఆహారాన్ని మీరు తినండి, నాకు పెట్టండి, దాని ప్రసాదం